హలో ఫ్రెండ్స్, ఈరోజైతే లంచ్ బాక్స్లోకి ఏమేమి చేసినో చూపిస్తున్నా. చపాతీ కూర అయితే ఇక డైలీ ఉంటుంది కదా, అదైతే చూపిస్తలేను. కానీ ఈరోజైతే బీరకాయ టమాటా ఇంకా ఉల్లిపాయ వేసి చట్నీ వేసిన, అదైతే చూపిస్తా. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. మనకు చట్నీకి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకొని ఒక ఉల్లిపాయ పెద్దది కట్ చేసి వేసుకున్నా నేను. ఈ చట్నీ చపాతీకి, ఇడ్లీ, దోశకు చాలా బాగుంటుంది. ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత బీరకాయ కొంచెం పెద్దగానే కట్ చేసి వేసుకోవాలి. దాన్ని తొక్క తీసేసి కట్ చేసుకొని వేసుకోవాలి. బీరకాయ ఫ్రై కూడా బాగానే ఉంటుంది. ఫ్రై కంటే ఇంకా చట్నీ, ఇంకా ఇది ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్దగానే రౌండ్గా కట్ చేసి వేసుకొని కొంచెం మగ్గనియాలి. మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి కట్ చేసుకొని. అది కూడా పెద్ద పెద్ద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఇంట్లో కొత్తిమీర, పుదీనా, కొంచెం చింతపండు ఇవన్నీ వేసుకోవచ్చు. కానీ ఈరోజు అయితే నేను ఎక్కువ ఏమి వేయలేదు, ఇంతే వేసిన. సాల్ట్ వేసుకోవాలి, కొంచెం తొందరగా మగ్గుతుంది. సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే అదే మగ్గుతుంది. అది సైడ్కి పెట్టేసిన, అది మగ్గింది, అయిపోయింది. ఇది ఇక్కడ ఈరోజు అయితే వంకాయ, ఆలుగడ్డ, క్యారెట్ ఈ మూడు ఈరోజు ఫ్రై చేస్తున్నా చపాతీలకు. ఈ చట్నీ అయితే మగ్గింది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పోపు వేసుకోవాలి. దీంట్లో అయిపోతుంది. అదే తీసి అది కడగలేదు, అట్లనే దాంట్లోనే పోపు వేస్తున్నా. పప్పులు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. పప్పులు తర్వాత ఆవాలు వేసుకోవాలి. కొంచెం ఎండుమిర్చి వేసుకొని కళ్యామాక వేసుకుంటే అయిపోతుంది పోపు. అంతే ఫ్రెండ్స్. ఇందులో అయితే మిక్సీ పట్టుకున్న చట్నీ వేసుకోవాలి. మరి కొంచెం కచ్చపచ్చగా అయితే ఉంచుకోవాలి. కొంచెం ఉంది కచ్చపచ్చగా. దాని తర్వాత చీల వేస్తున్నా బేసన్ తోటి, అంటే శనగపిండి తోటి ఇట్లా దోశ వేస్తున్నా. ఇందులో అయితే జీలకర్ర, కొంచెం వాము, కొంచెం కొత్తిమీర, ఉల్లిగడ్డ అన్నీ వేసుకోవచ్చు. కానీ ఈరోజు అయితే ఎక్కువ ఏం వేయలేదు నేను ఈ చట్నీలకు. ఇది చేస్తున్నా ఈరోజు నాష్టా పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టడానికి. చూడండి, మీరు ట్రై చేయండి. శనగపిండి తోటి ఇది చాలా బాగుంటుంది. క్రిస్పీగా అవుతుంది. క్రిస్పీగా అయితేనే టేస్ట్ ఉంటుంది.